గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. మన ధ్యాన గురువు పత్రిజీ గారికి, మహాతర్ బాబా గారికి, ఈ జూమ్ సెషన్ వ్యవస్థాపకులైనటువంటి రంగనాథ్ మాస్టర్ గారికి, దీన్ని నడిపిస్తున్నటువంటి లతా మేడం గారికి, అట్లాగే ఈ జూమ్ క్లాస్లో పాల్గొన్నటువంటి మాస్టర్స్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం సంపూర్ణ జీవన శైలిలో భాగంగా ఈ యొక్క నీరు, ఎలాంటి నీరు తీసుకోవాలి, స్వచ్ఛమైన నీరు ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి నీరు తీసుకోకూడదు, దాని గురించి కొద్దిగా సమగ్రంగా తెలుసుకుందాం. ఇదివరకు మన క్లాసుల్లో 5 తెల్లని పదార్థాలు శాకాహారమైన కూడా తీసుకోకూడదని తెలుసుకున్నాం కదా. అదేవిధంగా ఈరోజు మంచినీటి గురించి తెలుసుకుందాం. మన యొక్క శరీరం బాగా ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, అలాగే ఈ యొక్క సమీకృత ఆహారం, అన్ని పోషకాలు కలిగిన ఆహారం ఉండాలి, అట్లాగే ప్రాణశక్తి ఉండాలి. ఈ 4 ముఖ్యంగా ఉంటే మన యొక్క శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ఈ రోజుల్లో ఈ యొక్క స్వచ్ఛమైన గాలి అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకనంటే పారిశ్రామికీకరణ మూలంగా ఈ పెట్రోలు, డీజిల్, ఇవన్నీ బొగ్గు, ఇవన్నీ ఎక్కువగా ఉపయోగించిన దానివల్ల వాతావరణంలో దుమ్ము, ధూళి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువైపోయినాయి. అట్లాగే ఈ అడవుల్ని అనవసరంగా చెట్లని విచక్షణారహితంగా కొట్టేయడం అనమాట. కొట్టడమే కానీ పెంచడం లేకుండా పోతుంది దీనివల్ల. అలాగే గో సంతతి కూడా తగ్గిపోయింది. ఈ అన్ని కారణాల వల్ల మన యొక్క వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. కాబట్టి మనందరం కూడా ఈ వాతావరణాన్ని మంచి గాలి, అన్నిటికంటే ముఖ్యమైనది గాలి కాబట్టి దాన్ని మొదట బాగు చేసుకోవాలి. కాబట్టి అందరం కూడా కేవలం కూరగాయ చెట్లు, పూల చెట్లే కాకుండా నీడనిచ్చే చెట్లను పెంచడం అలవాటు చేసుకోవాలి. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కనీసము ఒక మనిషి ఒక జీవిత కాలంలో ఒక మంచి వేప చెట్టు కానీ, కానో చెట్లు, అలాంటి చెట్లని పెంచుకోవాల్సిందిగా మనం కోరుతున్నాను. మన గోసంతతిని కూడా పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరైతే గోవులు పెంచుతారో వాళ్ళకి నగదు బహుమతిని ఇస్తున్నారనమాట. అంటే దాని యొక్క ఆవశ్యకత ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఒక గోవు గనక ఇంట్లో ఉండిందంటే అది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంతా గ్రహిస్తుంది. ఆ నిశ్వాసాలు మనం ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. కాబట్టి ఖచ్చితంగా అందరూ గోవుని పెంచుకున్న దానికి మనం ప్రయత్నం చేయాలి. అందరికీ ఒకవేళ వీలు కాకపోవచ్చు, కనీసం ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా అది మనకి వాతావరణంలో గాలి గురించింది. ఆ తర్వాత మనకేంటంటే ఈ యొక్క సమీకృత ఆహారం. మనం మామూలుగా ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే కేవలం కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలు ఎక్కువ తీసుకునేసి కొరవన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు అనమాట. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ కూడా కొంతమంది ఎక్కువ తీసుకుంటుంటారు. అవి రెండే ఎక్కువ తీసుకుని కొరవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నారు. అట్లా కాదు. కార్బోహైడ్రేట్స్, ఇట్లాగే ఈ యొక్క ప్రోటీన్స్, అట్లాగే లవణాలు, విటమిన్స్, అన్ని రకాల నూనెలు అన్నీ ఉండాలి. అన్నీ ఉండేటి ఆహారం తీసుకున్న దాన్ని సమీకృత ఆహారం అంటాం. అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు మన యొక్క దేహం ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకపోతే ఇక ప్రాణశక్తి అనేది మనకి ఈ బాగా నిద్రపోయినప్పుడు ప్రాణశక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. బాడీలో ప్రతి ఒక్కరికి వస్తుంది. నిద్ర బాగా పోవాలి. కనీసం ఒక రోజుకి 6 నుంచి 7 గంటల సేపు నిద్రపోతే మనకి ప్రాణశక్తి లభిస్తుంది. మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనందరం కూడా ధ్యానం చేసినప్పుడు కనీసం రోజుకి 3 గంటల సేపు ధ్యానం చేసామంటూ ప్రాణశక్తి బాగా వస్తుంది. దాని ద్వారా మన యొక్క ఈ యొక్క జీవన క్రియలు కూడా చాలా సులభంగా, ఆహ్లాదకరంగా చేసుకోవచ్చు, ఎలాంటి వేప్రాసలు లేకుండా అనమాట. ఇక చివరిగా మనం ఈ రోజు చెప్పుకున్న అంశం ఏంటంటే ఎలాంటి నీరు తీసుకోవాలి, అసలు నీరు ఎందుకు తీసుకోవాలి, ఎలాంటి నీరు తీసుకోవాలి, నీటిని ఏ విధంగా శుభ్రపరచుకోవాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం. మన యొక్క ఏంటంటే ఇక్కడ ఈ యొక్క నీరు మన యొక్క తీసుకున్న ఆహారం లవణాలన్నీ కూడా శరీరం అంతా అంటే నీరు ఖచ్చితంగా అవసరం అవుతుంది. అట్లాగే జీర్ణక్రియ సరిగా జరగాలన్నా, విసర్జన క్రియ జరగాలన్నా కూడా నీరు అవసరం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా నీటిని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. మన యొక్క శరీరంలో కనీసం ఒక 78% నీటి శాతం ఉంటుంది. ఈ మెదడులో అయితే మనకి మామూలుగా 96% నీరు ఉంటుందంట. కాబట్టి నీరు చాలా అవసరమైంది. అట్లాగే ప్రతి కణానికి హైడ్రేషన్ జరగాలంటే ఖచ్చితంగా నీటిని తీసుకోవాలి.
మనం ఎన్ని నీళ్ళు తీసుకోవాలి రోజుకి అంటే, మన యొక్క శరీరం బరువు ఎంతైతే ఉంటుందో దాంట్లో 6% నీటిని తీసుకోవాలి. మనం ఉదాహరణకి ఒక 60 కేజీలు బరువు ఉన్నారనుకోండి, 60 కేజీల బరువులో అది 6% అంటే కనీసం 3.6 అంటే 3.5 లీటర్ల నుంచి 4 లీటర్ల వరకు నీరు తీసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా నీటిని తీసుకోవాలి. అట్లా తీసుకుంటేనే మనకు బాగుంటుంది. అట్లాగే ఈ యొక్క నీటికి మెమరీ పవర్ అనేది ఉంటుంది. మెమరీ పవర్ ఉంటుందన్నమాట. అందుకే మనం స్నానం చేసేటప్పుడు గంగే చెముని అనేసి మన యొక్క చెప్పుకుంటుంటాము. అది చాలా మంచిది అది చెప్పుకున్న దాని వల్ల. అట్లాగే మన యొక్క శరీరంలో ఏదైనా అనీజీగా ఉన్నా, ఆందోళనగా ఉన్నా కూడా ఒక గ్లాసు నీటిని చేతిలో పట్టుకొని 2 చేతులతో పట్టుకునేసి హృదయ భాగంలో ఉంచుకునేసి ఈ విధంగా చెప్పుకోవాలన్నమాట. నా యొక్క శరీరం ఈ యొక్క నీటిని స్వీకరించిన దాని వల్ల నా శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణానికి ఈ నీరు చేరి నా యొక్క బాధలు అంటే ఈ యొక్క ఆందోళన ఇవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి నేను నమ్ముతున్నానని చెప్పేసి మనస్ఫూర్తిగా చెప్పుకోవాలన్నమాట. ఏదో చెప్పుకోకూడదు అనమాట. చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా నీటి స్వీకరిస్తే మనకి ఒక 10 నిమిషాల లోపల రిలీఫ్ వస్తుంది అనమాట. కాబట్టి ఆ నీటి దగ్గర మాత్రం ఎప్పుడు కూడా ఎవరు కూడా చెడు మాటలు మాట్లాడకూడదు. చెడు మాటలు మాట్లాడితే అది మనకు రివర్స్ అవుతుంది అనమాట ఖచ్చితంగా. కాబట్టి ఎప్పుడు కూడా నీటి దగ్గర ఇప్పుడు చెడు మాటలు మాట్లాడకూడదు. మరి ఎలాంటి నీరు తాగాలి, ఎలాంటి నీరు అసలు మనకి నీరు ఎలా లభిస్తుంది? మనకి ఎక్కువగా నదీ గర్భాల నుంచి నీరు వస్తుంటుంది. నదీ గర్భాల నుంచి నీరు వస్తుంది. మామూలుగా కొండల్లో పుడతాయి, పర్వతాల్లో పుట్టేసి ఆ యొక్క కొండలు బండలు అన్ని చేసి అడవుల్లో ప్రవహించుకుంటా వస్తుంది. ఆ నీరంతా కూడా మంచి లవణాలు కలిగి ఉంటాయి. అదంతా ప్రవహించడం వల్ల. కానీ ఆ నీటిని ఉపయోగించాలంటే ప్రస్తుతం ఎట్లా ఉంది? ఈ యొక్క నదీ తీరాల్లోనే ఫ్యాక్టరీలు వెలుస్తుంటాయి. అంటే నీరు కావాలి కాబట్టి, ఫ్యాక్టరీకి నీరు కావాలి కాబట్టి సులభంగా ఉండేదాని కోసంగా వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఫ్యాక్టరీలో వచ్చిన వ్యర్థాలన్నీ కూడా నదిలోకే వదిలేస్తూ ఉంటారు అనమాట. దాని మీద కంట్రోల్ లేదు గవర్నమెంట్ కి, వదిలేస్తాం. అది మరి ఆ నీరు అంతా కూడా కలుషితం అయిపోతుంది. అట్లాగే ఈ నగరాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ వాటర్ అంతా కూడా కొన్ని దగ్గరలో అయితే ఆ యొక్క నదుల్లోనే కలుస్తున్నాయి. ఈ మధ్య గంగా ప్రక్షాళన అనేసి ఏదో ఆర్భాటం చేశారు. గంగా నది అనేది పవిత్రమైన నది, కానీ ఆ నదినిగే మనం కలుషితం చేస్తున్నాం మనం. కాబట్టి ఈ విధంగా మనము ఆ యొక్క వాటర్ ని మనం డైరెక్ట్ గా తాగలేము. మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ నీటిని సేకరించుకునేసి దాన్ని ప్రిజర్వ్ చేసేసి శుద్ధి చేసి మనకి పంపిస్తున్నారు. ఇప్పుడు మనకి బెంగళూరులో అయితే కావేరీ వాటర్ వస్తుంది అన్నమాట. మీకు హైదరాబాద్ లో అయితే మనకి మంజీరా నది వాటర్ వస్తుంది. మాకు నెల్లూరులో అయితే పెన్నా నది వాటర్ ఇస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు స్టోర్ చేసినప్పుడు కొన్ని రసాయనాలు కలుపుతారు, దాన్ని నిల్వ చేయాలి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ వాటర్ ఉపయోగించుకునేటప్పుడు మనము వాటిని వివి ఫిల్టర్ ద్వారా వాటి ఫిల్టర్ చేసుకునేసి ఆ యొక్క వాటర్ను ఉపయోగించుకోవచ్చు. అంతేగాని డైరెక్ట్ గా మాత్రము ఆ నదుల నీళ్ళు తాగకూడదు ప్రస్తుత పరిస్థితుల్లో. అదే మేము చిన్నప్పుడు అయితే కాలువలో నీళ్ళు వచ్చినాయని చిన్నపిల్లలు ఆడుకుంటుంటాయి కదా, డైరెక్ట్ గా తాగేవాళ్ళం. అప్పుడు ఏం కాలేదు, ఎందుకంటే అప్పుడు ఎలాంటి ఈ విధంగా కలుషితాలు లేదు. ఈ రోజు మన కళ్ళ ముందునే కనిపిస్తుంటాయి. డ్రైనేజ్ వాటర్ ఆ యొక్క నదుల్లో కలిసిపోతా ఉండే ఒక పక్కన, ఇంకో పక్కన అదే అట్లా ఉంది. కాబట్టి అలా నీరు మనం ఎట్టి బస్సుల్లో కూడా తీసుకోకూడదు. మనం ఇప్పుడు ఇంకోటి బోర్వెల్, మన మామూలుగా హ్యాండ్ పంపులు ఉంటాయి కదా, ఆ హ్యాండ్ పంపులు కనుక మా ఏరియాలో అయితే ఒక 30 అడుగుల లోతులోనే హ్యాండ్ పంప్ వేస్తే నీళ్లు పడతాయి. అవి చాలా సురక్షితమైన నీరు అనమాట. ఎలాంటి కల్మషాలు ఉండవు దాంట్లో. అవి లవణాలు కూడా ఎక్కువ ఉంటాయి. మేమైతే అసలు ఎట్టి పరిస్థితులు మేము మినరల్ వాటర్ జోలికే పోము అసలు. మా కుటుంబం వరకు ఆ నీళ్లే తాగుతుంటాం. మాకు ఎలాంటి నీటి వల్ల మాత్రం ఎలాంటి జబ్బులు రావటం లేదు మాకు. కాబట్టి అందరూ కూడా అలా ఉంటే అవే తాగండి. అవి రుచి కోసం వేరే వేరే నీళ్ళు తాగబాకండి. అట్లాగే ఆర్ఓ, ఇప్పుడు మన ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్ఓ అందరూ కూడా ఇంటి దగ్గర ఆర్ఓ ప్లాంట్లు పెట్టుకో ఉన్నారు. ఆర్ఓ ప్లాంట్లు ఏమవుతుందంటే ఈ లవణాలన్నీ తీసేస్తుంది, అది చాలా వరకు తీసేస్తుంది. కాబట్టి ఆర్ఓ వాటర్ కూడా పెద్దగా మనకి సురక్షితమే, కానీ దానివల్ల మనకి ప్రయోజనం తక్కువ అన్నమాట. కాబట్టి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటాం, ఎట్లాగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఆర్ఓ వాటర్ ని ఎట్లా చేసుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా శుద్ధి చేసుకోవాలి నీళ్ళని, అది ఇప్పుడు మనకు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఆర్ఓ ప్లాంట్ లో వచ్చిన నీళ్ళని కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. మనం ఎట్లా చేసుకోవాలని తెలుసుకుందాం. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక 10 లీటర్లు పట్టేటువంటి రాగి పాత్ర తీసుకోవాలి. రాగి పాత్ర. ఒకప్పుడు ఇది అందరూ రాగి బిందులు, ఇత్తడి బిందులు ఉపయోగించేవాళ్ళు. ఈ రోజు అంతా స్టీల్ ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి కనీసం రాగి పాత్ర తీసుకునేసి ఆ యొక్క రాగి పాత్రలో రాత్రి సమయంలోనే నీటిని దాంట్లో నిల్వ చేసి పెట్టుకునేసి ఉంటే ఉదయానికల్లా కూడా అవి కూడా బాగా స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. ఉదయం నుంచి సాయంత్రం లోపల మనం తాగడానికి కానీ వంటకు కానీ ఆ నీటిని ఉపయోగించుకోవచ్చు. కానీ సాయంత్రం మళ్ళా ఏమంటే ఆ నీళ్ళు అయిపోయిన తర్వాత ఆ పాత్రని శుద్ధి చేయాలి. పై భాగం కాదండి, లోపల భాగం శుద్ధి చేయాలి. నిమ్మ చెక్క,
ఈ ఉప్పు ఉపయోగించేసేసి బాగా తోమాలి. లోపల ఒక లేయర్ ఏర్పడి ఉంటుంది. ఆ లేయర్ ఎందుకు ఏర్పడుతుందంటే ఈ యొక్క నీటిలో ఉండేటువంటి బ్యాక్టీరియా, ఈ యొక్క వైరస్, అట్లాగే ప్లాస్టిక్ సంబంధించినటువంటి నానో పార్టికల్స్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా అతుక్కొని ఉంటాయి. అవన్నీ ఆ యొక్క పాత్రని శుద్ధి చేయకుండా అదే పాత్రని ఉపయోగించారంటే లాభాల కంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆ పాత్రని శుభ్రంగా చేసుకోవాలి. ఇకపోతే ఇంత పెద్ద పాత్రని మేము ఎక్కడ రోజు తోముకుంటా కూర్చున్నాము అని బతకిచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి, స్టీల్ పాత్రని తీసుకోవాలి. స్టీల్ బిందె అట్లాగే తీసుకునేసి దాంట్లో మనం ఏం చేయాలంటే రాగి ప్లేట్ ని పెట్టుకోవాలి. రాగి ప్లేట్ అంటే 3/12 అంటే 3 ఇంచులు వెడల్పు, 12 ఇంచులు ఏమంటే పొడుగు స్క్వేర్ అంతా ఉంటుందన్నమాట. ఉండేసి పై భాగంలో హోల్ వేసుకోవాలి. దానికి ఒక దారం కట్టేసేసి ఆ యొక్క పాత్రలో వేలాడదీయాలన్నమాట. స్టీల్ పాత్రలో, అదే 10 లీటర్ల పాత్రలో రాత్రంతా అట్లాగే ఉంచేసిన తర్వాత మనం ఉదయం యాజ్ యూజ్ గా ఉపయోగించుకోవచ్చు. వాటిని ఆ నీళ్ళని ఉపయోగించుకోవచ్చు. అలా ఆ రాగి పాత్రను కూడా అట్లాగే మళ్ళా ఉపయోగించబోయే ముందు శుభ్రంగా తోముకోవాలన్నమాట. మనకు తెలుస్తుంది బాగా ఆ యొక్క పాత్ర శుభ్రంగా అది ఒక లేయర్ గా ఏర్పడిపోయి ఉంటుంది. ఆ ప్లేట్ అంతా కూడా తోమినప్పుడు మళ్ళీ తలతల్లాడుతూ వచ్చేస్తుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా దాన్ని శుభ్రం పెంచుకొని అటు పూర్తిగా రాగి బిందెను ఉపయోగించుకోండి, లేకుంటే స్టీల్ బిందెలో ఈ యొక్క రాగి ప్లేట్ని వేసుకొని కూడా ఉపయోగించుకోవచ్చు. అవి సాధ్యమంత వరకు చాలా మంచి నీరు అన్నమాట అవి. మరి ఇంకొకటి, ఇప్పుడు ఎక్కువ మంది ఆర్ఓ వాటర్ ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, మంచిది ఆర్ఓ వాటర్ అంటే చాలా వరకు, కానీ లవణాలు పూర్తిగా తగ్గిపోయి ఉంటాయి. అవి వాళ్ళు ఇంకా మంచి స్ట్రెంథన్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంటే మనం ఇట్లాగే ఒక బిందె, రాగి బిందె కానీ స్టీల్ పాత్ర కానీ తీసుకునేసి అవి 8 లీటర్లు ఆర్ఓ వాటరే తీసుకోండి. దాంట్లో 8 లీటర్లు పోయండి. 2 లీటర్లు ఎలాంటి శుద్ధి చేయని నీటిని దాంట్లో కలిపేసేయండి. కలిపేసినప్పుడు ఆ రాగి పాత్రలు రాత్రంతా ఉంచామంటే ఉదయానికల్లా అవి స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. స్టీల్ పాత్ర అంతే, స్టీల్ పాత్రలో ఉంచేసేసి దాంట్లో రాగి ప్లేట్ వేసుకోవచ్చు. అవి మంచి వాటర్ తయారవుతాయి. అంటే స్ట్రెంత్ అనేది 100% స్ట్రక్చరల్ వాటర్ అవుతాయి అనమాట. ఆ విధంగా ఆర్ఓ ప్లాంట్ ఉపయోగించే వాళ్ళు డైరెక్ట్ గా తాగకుండా ఈ విధంగా రాగి పాత్రలో కానీ లేకుంటే స్టీల్ పాత్రలో కానీ ఉపయోగించుకొని చేసుకోండి. అది చాలా మంచి పద్ధతి అనమాట. ఇంకపోతే కొన్ని రకాలుగా మనం ఇప్పుడు ఈ యొక్క పిరమిడ్ లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క వాటర్ క్యాన్ల పైన కానీ వాటర్ బాటిల్ పైన కానీ ఈ యొక్క పిరమిడ్ కానీ పెట్టుకున్నామంటే ఆ యొక్క వాటర్ అంతా కూడా స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. ఇంకపోతే ఈ యొక్క గాజు సీసాలు, బ్లూ కలర్ లో ఉండే గాజు సీసాలు ఉన్నాయి అనమాట. ఆ సీసాల్లో కూడా ఆ నీటిని పోసి, మామూలు నీటిని పోసేసి సూర్యరశ్మిలో 2 గంటల సేపు ఉంచామంటే అవి కూడా స్ట్రక్చరల్ వాటర్ గా మారుతాయి అంటవి. కాబట్టి గాజు సీసాలో ఉంచుకోవడం, గాజు సీసా మళ్ళీ మామూలు వేరే ప్లాస్టిక్ కాదండి, గాజు సీసానే ఉపయోగించుకోవాలి. అదే చేసుకోవచ్చు ఒకటి. ఇంకపోతే ఈ అగ్నిహోత్ర చేసేవాళ్ళు అగ్నిహోత్రలో వచ్చినటువంటి బూడిదని వేస్ట్ గా పారేయకుండా దాన్ని మనం ఏం చేసుకోవాలి, ఒక చెంచా మన యొక్క పాత్రలో కనుక వేసుకున్నామంటే తాగే నీళ్ళలో అవి పూర్తిగా ఆల్కలైన్ వాటర్ అవుతాయి అన్నమాట. అవి చాలా మంచిది. అది అగ్నిహోత్రలో వచ్చినటువంటి బూడిదని ఉపయోగించుకుంటే చాలా మంచిది, అది ఉపయోగించుకోవచ్చు. అట్లాగే మనం ఈ యొక్క రాగి ప్లేట్ వేస్తామని చెప్పాం కదా స్టీల్ పాత్రలో, దాంట్లో కూడా మునగిత్తనాలు వేసుకున్నా కూడా చాలా, అవి కూడా బాగా పనిచేస్తాయి. మునగిత్తనాలు అప్పుడప్పుడు అయ్యే విత్తనాలు రోజు వేసుకుంటూ ఉండకూడదు, అవి మార్చేస్తూ ఉండాలన్నమాట. మునగిత్తనాలు మాత్రం వేసుకోవచ్చు. అవి కూడా నీటిని శుద్ధి చేసేటువంటి గుణం కలిగి ఉంటాయి అన్నమాట. ఇంకా కూడా ఇప్పుడు మనం క్రికెట్ ప్లేయర్లు ఆల్కలైన్ వాటర్ తాగుతున్న వాటర్ అనుకుంటుంటాం కదా, మనమే ఇంటి దగ్గర ఒక గ్లాసు చిన్నది మనమే తయారు చేసుకోవాలి. ఎట్లాగా, ఒక గాజు గ్లాసు, ఒక గ్లాసులో మనం నీళ్లు తీసుకునేసి దాంట్లో నిమ్మకాయని స్లైడ్స్ గా కోసి దాంట్లో వేసేసామనుకో, 1 గంట సేపు 2 గంటల సేపు అంటే అవే పూర్తిగా ఆల్కలైన్ వాటర్. అది మనం దేవుడి దగ్గర పంచపాత్రలో నీళ్లు పెడుతున్నాం, రాగి పాత్రలో పెడుతున్నాం, దాంట్లో తులసి దళాలు వేస్తున్నాం మనం, అవి ఆల్కలైన్ వాటరే. అవి అదే దోస మొక్కలు వేసుకోవచ్చు గాజు గ్లాసులో, అవి ఆల్కలైన్ వాటర్ అవుతాయి. పుదీనా వేసుకోవచ్చు. ఈ విధంగా మనము సులభంగా ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుని మనం ఉపయోగించుకున్న దాని వల్ల మనకు ఆరోగ్యము బాగుంటుంది. ఈ విధంగా మనము రాగి పాత్రను కానీ రాగి పాత్ర అయితే పూర్తిగా రాగి పాత్ర ఉపయోగించండి, లేకుంటే స్టీల్ పాత్ర ఉపయోగించమంటే రాగి ప్లేట్ వేసుకోండి. ఎందుకంటే రాగి ప్లేటు ఆ విధంగా వేసినప్పుడు ఏంటంటే దాని చుట్టూరు ఒక వలయం ఏర్పడుతుంది అన్నమాట. అందుకే దాన్ని ఏలాడదీయమని చెప్పేది. ఏలాడి తీసినప్పుడు ఏంటంటే ఒక చుట్టూరు వలయం వేసి దాంట్లో ఉన్నటువంటి అవన్నీ కూడా దానికి అతుక్కుపోతాయి. అందువల్ల ఏలాడి తీయాలన్నమాట ఆ యొక్క ప్లేట్ని. కాబట్టి ఆ విధంగా చేసుకోండి. మన యొక్క సురక్షిత నీరు తాగిన దాని వల్ల మనం
ఆరోగ్యంగా ఉంటాము. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి సమగ్ర జీవన శైలిలో ఎలాంటి నీళ్లు తాగాలి, అసలు నీళ్లు ఎందుకు తాగాలి, ఎలాంటి నీళ్లు తాగాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి తెలుసుకున్నాము. మనందరం కూడా ఈ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన ఫౌండేషన్ వారికి, మహాతార్ ఫౌండేషన్ వారికి, మన లలితా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా పరిశుభ్రమైన నీరు తాగేసేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అద్భుతం సార్. నీళ్ళ గురించి, చెట్ల గురించి, ఆవుల గురించి, గో సంపద గురించి అద్భుతంగా వివరించారు. చాలా చాలా వివరించారు సార్. చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి మాస్టర్స్ ప్రతి ఒక్కరూ కూడా గో సంపదను పెంచే దాంట్లో భాగస్వామ్యులు కండి. కేవలం మనం తెచ్చి పెంచుకోకపోయినా ఆ పెంచే దాంట్లో మనము కూడా భాగస్వాములు అయితే చాలా ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే చెట్లను కూడా చాలా చక్కగా పెంచితే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి, ప్రాణశక్తి బాగా ఉంటుంది. అలాగే వీటి గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఎలాంటి నీరు తాగాలి అనేసి. ఇలా ఇంకా కొంచెం హార్డ్ వాటర్ గా ఉంటే కూడా మనము దాన్ని బాయిల్ చేసుకుంటే కూడా నీరు అది మేడం గారు, ఇక్కడ మదనపల్లి దగ్గర ప్రకృతి వనం ప్రసాద్ అని మీరు అందరు చాలా మంది వినుంటారు. ఆ సార్ ఏంటంటే రెయిన్ వాటర్ ని నిల్వ చేసి స్టోర్ చేసుకునేసి వాళ్ళ ప్రాంతంలో పడిన నీళ్ళన్నీ, అంటే వాళ్ళ మిద్ది మీద పడిన నీళ్ళన్నా పెద్ద పెద్ద బాయిలర్స్ పెద్ద పాత్రలు పెట్టేసి స్టాక్ చేస్తారంట. వాటిని పైపుల ద్వారా పంపించేసేసి ఆల్కలైన్ వాటర్ తయారు చేసుకుని వాడుకుంటున్నారు. అదే విధంగా అదే ప్రాసెస్ లో మనకి ఏంటంటే సార్ ఏమంటే ఒకటి అమ్ముతున్నాడు, 13,000 రూపాయలు అవుతాయంట అవి. దాన్ని ఉపయోగించుకోవచ్చు. దానికి సంవత్సరానికి ఒకసారి మాత్రం ఆ ఫిల్టర్స్ మార్చుకోవాలంట. 13,000 రూపాయలు. ప్రకృతి వనం ప్రసాద్ గారు ఆయన అమ్ముతున్నారు. అతను ఒకవేళ ఆన్లైన్ కూడా దొరుకుతాయేమో నాకు తెలియదు కరెక్ట్ గాను. మనకి యూట్యూబ్ లో చూసి తెలుస్తుంది సార్ గురించి. 13,000 రూపాయలు. వాటర్ లో ఏమైతాయంటే ఈ మినరల్స్ అనేది తగ్గిపోతాయి. అదే మినరల్స్ ఇప్పుడు మనకి ప్రస్తుతం వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరు క్యాన్ వాటర్ వాడుతున్నారు. వాళ్ళకి అందరికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కనీసం ఒక 20 సంవత్సరాల పిల్లకాయలకు కూడా అందరికీ నాకు కాళ్ళ నొప్పులు, ఎత్తు కూడా ఎక్కలేక, బస్సులు ఎక్కేటప్పుడు కూడా ఎత్తు ఎక్కలేకున్నారు వాళ్ళు. కాబట్టి ఆ సాధ్యంత వరకు ఆ యొక్క వాటర్ ని మన స్ట్రక్చరల్ వాటర్ గా అయ్యే వాటర్ మనం తయారు చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మనం చెప్పిన పద్ధతి ప్రకారం ఉపయోగించుకోవచ్చు. అదే క్యాన్ నీళ్ళు తీసుకొచ్చుకున్నాము, రాగి పాత్రలో పోసుకుంటాము, శుద్ధి చేయని నీటిని కూడా కొన్ని పోసుకుంటాం. అదే 2 లీటర్లు పోయమని చెప్పినందుకే అప్పుడు అవి స్ట్రక్చరల్ వాటర్ గా తయారవుతాయి. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అంటే ఈరోజు ఏం చేస్తున్నారు, దాంట్లో ఉండేటువంటి మినరల్స్ మొత్తం తీసేస్తున్నారు, లవణాలను మొత్తం తీసేస్తారు. ఎలాంటి రుచి లేకుండా ఏదో స్వీట్ లాగా కనిపిస్తుంటారు అనమాట. అది అక్కడ జరుగుతుండేది. ఆ లవణాలు ఎప్పుడైతే లేవో మన శరీరంలో బాడీ వీక్ అయిపోతూ ఉంది. అదే మేడం. దాని నుంచి మనకు ఇప్పుడు జాయింట్ పెయిన్స్ అనేది ఎక్కువ జాయింట్ పెయిన్స్ దేవాలయ దగ్గర అసలు లేడీస్ అయితే పాపము ఎవరు కూర్చోలేకున్నారు, కింద కూర్చో ప్రతి ఒక్కరు కూడా మాకు స్టూల్ కావాలా, కుర్చీ కావాలంటున్నారు. కానీ ఒక్కరు కూడా పద్మాస్ వేసుకుని కూర్చోలేకున్నారు మేడం. నీళ్ళు తాగి 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 ఎక్కడ చూసినా బాటిల్. ఇప్పుడు మేడం గారు కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం వాటర్ లేదు. ఎందుకంటే మనకి మధ్య మాకు ఈ యొక్క పొలం పని చేస్తానికి 20 మంది కూలీలు వచ్చారు మేడం. వాళ్ళు ఈ వడ్ల బస్తాలు ఎత్తుతారు, లోడింగ్ అన్లోడింగ్ చేస్తారు కదా. వాళ్ళు ముందుగా చెప్పారు, సార్ మేము మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ వాటర్ తాగం, మేము బోర్ వాటరే తాగుతాం, మాకు మాత్రం తేబాకని చెప్పారు వాళ్ళు. చూడండి, వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళు అది తాగకూడదు అనేసి. వాళ్ళు అవేర్నెస్ వచ్చింది వాళ్ళలో. 20 మంది, ఒకరిద్దరు కాదు, 20 మంది కూలోళ్ళు వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళకి అంత జ్ఞానం వచ్చినప్పుడు మనం ఎలాగ తాగుతున్నాం, అవి తాగకూడదు కదా. కాబట్టి మనము తప్పదు, మనకి తాగాలి. కాబట్టి వాటిని మనం స్ట్రక్చరల్ వాటర్ గా తయారు చేసుకుని తాగితే మంచిది అనమాట. ఆర్వో ప్లాంట్ పెట్టుకుంటున్నాం మనము, రాగి బిందెలో వేసేసుకొని తాగితే దాన్ని యొక్క దాంట్లో ఉపయోగాలు ఉంటాయి, అది మారిపోతాయి అనమాట. అది మేడం. ఇంకొకటి నీటికి సార్ చెప్పినట్టు చాలా అద్భుతమైన పవర్స్ ఉంటాయండి. నీటికి సంకల్పం చేసుకుంటే అవి నెరవేరుతాయి అనేది. అందుకే ఋషులు ఆ కమండలంలో నీళ్లు పెట్టుకోవడము, ఆ మంత్రశక్తిని దాంట్లోకి వచ్చి శపించడానికి కూడా వాడేవాళ్ళు, లేదా మంచికి వాడేవారు. ఎందుకంటే ఆ నీటికి అంత పవర్ఫుల్ ఎనర్జీస్ ఉంటాయండి. నీటి ద్వారా ఎనర్జీస్ చాలా అంటే చాలా. మాలిక్యూల్స్ మీరు దాంతో మాట్లాడినట్టే మంచిగా ఉంటే ఆ మాలిక్యూల్స్ కూడా మంచిగా ఉంటాయి, మంచి మాట. లేదు చెడుగా వస్తే ఆ మాలిక్యూల్స్ కూడా చెడుగా తయారైపోతాయి, విచ్ఛిన్నం అయిపోతాయి.
అనేది కూడా నీటి ద్వారా మనకు తెలియజేస్తారనమాట. ఏదన్నా ఒకటి మనకు నెరవేరాలా అనుకుంటే కూడా ఆ నీటికి చెప్పుకుంటూ, ఆ నీటికి థ్యాంక్స్ చెప్తూ మనం తాగితే మన శరీరంలోకి వెళ్ళినాక ఆ నీరు కూడా అంతే ఆరోగ్యంగా తయారవుతుంది. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఆ బాటిల్ మీద మీరు రాసి అతికిచ్చినా, లేదు మీకు ఏదైనా ఒక కోరిక ఉంది, ఆ కోరికను కూడా దాని మీద మంచిగా ఉండేదాన్ని. ఇప్పుడు పిల్లలు చదవాలి, వాళ్ళ బాటిల్ మీద వాళ్ళు మంచిగా చదువుకోవాలి అని కానీ, వాళ్ళు బుద్ధిమంతులు కావాలి, అలా ఏదైనా సరే మీ యొక్క కోరికను ఆ నీటి మీద రాసి, ఒక పేపర్ మీద రాసి ఆ బాటిల్కి అంటేయచ్చు. లేకపోతే అలా దేనికైనా మీరు ఇంట్లో తాగే క్యాన్కు కానీ ఆ రాసి పెట్టినా కూడా మీరు దాని ద్వారా తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీస్ వెళ్ళి ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిందండి, మేము చెప్పేది కాదు, ఇది వాస్తవంగా జరిగిందనమాట. కాబట్టి నీటికి అంత శక్తి ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శుద్ధమైన నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం.